శ్రీ సత్యసాయి జిల్లాలో యావత్ సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రామగిరిలో 2 ఏళ్లుగా మైనర్ బాలికపై 13 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కేసులో పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో 7గురు పరారీలో ఉన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల వ్యక్తి, ఒక రౌడీ షీటర్ కూడా ఉన్నారు. బాలికపై 8వ తరగతి నుంచే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక క్లాస్మేట్స్ కూడా లైంగిక దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన అయితే నిజంగా చాలా అమానుష్యం. మైనర్ బాలికపై 2 ఏళ్లుగా 13 మంది మృగాలు అత్యాచారానికి పాల్పడుతుంటే ఎందుకని ఇంత ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది? సభ్య సమాజం తలదించుకునే ఘటన సత్యసాయి జిల్లా రామగిరిలో చోటు చేసుకుంది. దళిత మైనర్ బాలికపై గత 2 ఏళ్లుగా కూడా అత్యాచారం ఘటన చేస్తున్నా కూడా బయటికి రాకపోవడం అనేది ఇంకా ఎంత మనం అనాగరిక సమాజంలో బతుకుతున్నాం అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్న ఘటన ఇది. చూస్తున్నాం, గత 2 ఏళ్లుగా కూడా చిన్న అమ్మాయిపై, చిన్న బాలికపై, 12 ఏళ్ల 13 ఏళ్ల బాలికపై కూడా 2 ఏళ్లుగా అత్యాచారం చేస్తూ ఆమెను ఆ ప్రెగ్నెన్సీ కూడా వచ్చి గతంలో 2-3 సార్లు ప్రెగ్నెన్సీ కూడా తీసించారంటూ కూడా జిల్లా ఎస్పీ స్వయంగా చెప్పడం కూడా ఏదో తీవ్ర మనోవేదన కలిసివేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ బాధితురాలు అనంతపురంలోని ఒక సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఆరోగ్య పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు కానీ అధికారులంతా కూడా. అయితే ఈ వ్యవహారం ఏదైతే ఉందో పూర్తి సంచలనంగా మారించవచ్చు. ఏపీ కూడా పెద్ద ఇష్యూగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక రాజకీయ ప్రజా సంఘాలు కూడా దీనిపై ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాయి. సుమారుగా 6 మంది నిందితులను ఇప్పుడు అరెస్ట్ చూపారు. మిగతా వారంతా కూడా అరెస్ట్ చేస్తామని మరో 2-3 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మనకు. ఈ చూస్తూ ఉంటే ఒక అనాగరిక సమాజం అయితే ఆ బాలికకు చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, బాలిక పేరెంట్స్ కూడా అవగాహన లేకపోవడంతో దీన్ని ఆసరాగా తీసుకున్న గ్రామస్తులు కానీ, ఆ ఊరి పెద్దలు కానీ గత 2 ఏళ్లుగా కూడా ఈ మైనర్ బాలికపై అత్యాచారం కొనసాగుతుంది. మొదట ఒక యువకుడు ఆమె ప్రేమించాలంటూ కూడా వెంటపడ్డాడు. ఆ తర్వాత ఆమెను లోపరుచుకొని ఆ వీడియోలు తీసి ఆ వీడియోలు తన ఫ్రెండ్కి చూపించి ఇలా గ్రామం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇందులో పంచాయతీ కోసమని పెద్దల వద్దకు వెళ్తే పంచాయతీ పెద్దలు కూడా ఈ అమ్మాయిని లోపరుచుకోవడం, గ్రామ పెద్దల దృష్టికి ఈ ఘటనని తీసుకెళ్లినా కూడా వారు కూడా మళ్ళీ లైంగిక దాడికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. మరి గ్రామ పెద్దలను ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా? వీరంతా కూడా ప్రస్తుతం పరారీలో కూడా తెలుస్తుంది మనకు. గ్రామ పెద్దలకు పంచాయతీ కోసం గ్రామ పెద్దల వద్ద కూడా ఈ బాలిక తల్లి అమ్మాయి కూడా వెళ్లారు. తండ్రి చనిపోవడంతో వీరిద్దరే కూడా వెళ్లారు. అయితే ఆ గ్రామ పెద్దలు కూడా ఈ అమ్మాయిని లోపరుచుకోవడం చూస్తూ ఉంటే ఎంత అసహ్యమైన సమాజంలో మనం బతుకుతున్నామని కూడా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇందులో కనీసం 50 నుంచి 60 ఏళ్ల పెద్దలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరంతా కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇందులో 3 50 ఏళ్ల పైబడి ఉన్న వారిని ఇప్పుడు అరెస్ట్ చూపారు. మిగతా వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇందులో మైనర్ కూడా ఉండటం కూడా మరొక సంచలనం కలిగించే వార్త చెప్పొచ్చు. 8th క్లాస్ అబ్బాయిలు కూడా ఈ అమ్మాయిపై లైంగిక దాడి చేశారంటే చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులంతా మూకుమ్మడిగా కూడా ఆ కుటుంబానికి అన్యాయం చేశారు. ఇప్పుడు దీనికోసం జిల్లా కలెక్టర్ కానీ ఆ జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా రక్షణ కల్పించి, అయితే గత 2 రోజుల క్రితం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అంతకు మునుపే ఈ అమ్మాయిని పోలీసుల వద్దకు వెళ్తామంటే గ్రామ పెద్దలంతా కలిసి గుట్టల్లో బంధించారు, కొండగుట్టలో బంధించారు. ఆ పోలీసుకు ట్రేస్ చేయడం కూడా పెద్ద సవాల్గా మారింది. కనీసం 2 డేస్ తర్వాత ఈ అమ్మాయికి పోలీసులు ట్రేస్ చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కొని అప్పటికే అమ్మాయిని పూర్తిగా స్థాయిలో బెదిరించారు, భయపెట్టారు, వీడియోలు చూపించారు, మానసికంగా శారీరకంగా 2 క్రూరత ప్రదర్శించారు. ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి పోలీసుల రక్షణలో కానీ అధికారుల రక్షణలో పూర్తి స్థాయిలో కూడా ఉంది. అయితే ఇప్పటికీ ప్రెగ్నెంట్ ఉన్నట్టు మన సమాచారం అంతా జిల్లా ఎస్పీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ 5 నెలలు గర్భవంతం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి సంబంధించిన వివరాన్ని కూడా ఎక్కడ బహిర్గతం కాకుండా కూడా జాగ్రత్తగా ఉన్నారు. అయితే చట్టాల పట్ల కనీసం ఇప్పటికైనా అవగాహన పెంచాలి. ఆ మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా ఆ అమ్మాయిల పట్ల ఏ విధంగా శిక్షలు ఉంటాయనే దానిపై అవగాహన ఇప్పటికైనా పెంచాలంటూ కూడా జిల్లా ఎస్పీని ప్రజా సంఘాలు కానీ అధికారులు కానీ కోరుతున్నారు. రాధిక, రైట్, బాలిక తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా యోగానంద్? బాలిక తల్లి ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు?
ఈ విషయంలో అధికారులు పూర్తిగా కూడా గోప్యత ఎక్కడా లేకుండా బహిరంగంగా ఎక్కడా లేకుండా రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. గత 6వ తేదీ వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి అయితే దాడి జరిగిందో దాని కంప్లైంట్ ఇప్పించారు. అమ్మాయి పేరు కానీ తల్లి పేరు కానీ ఎక్కడా కూడా బయటకు చెప్పకుండా అనంతపురంలోకి ప్రత్యేక సఖీ గృహంలో కూడా వీళ్ళని పెట్టి వీళ్ళ పోషణ అంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడా కూడా మీడియా కూడా వివరాలు బహిర్గత కాకుండా కేవలము ఎవరైతే ఆ దారుణం చేశారో వాళ్ళు మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. ఆ దారుణం చేసిన వాళ్ళు మహిళలు కూడా ఉన్నారు కాబట్టి మహిళల మొహాలు కూడా చూపించలేదు. ఇప్పటి ప్రస్తుతం 6 మందిని అరెస్ట్ చేశారు. మిగతా ఎవరైతే ఉన్నారో పరారీలో ఉన్నారో వీరందరూ 2-3 రోజులు పట్టుకునే అవకాశం ఉంది. ఎక్కడా కూడా మీడియాకు బహిర్గతంగా వెల్లడించకుండా రహస్యంగా విచారణ చేసి సుమారుగా 6 రోజుల తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఈ రోజు సుమారుగా 6 నుంచి 5 రోజుల పాటు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాన్ని కనుక్కున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఉంచారు. కనీసం ఇందులో 20 మందికి పైగా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అది వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలంటూ కోరుతున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి కూడా తగిన న్యాయం చేయాలంటూ కూడా ప్రజా సంఘాలు